చట్టానికి విరుద్ధమైనటువంటి భయంకరమైన వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే హల్చల్ అవుతున్నాయి. అవి ఎటువంటి వీడియోలంటే ఏదైతే సినిమాలో చూపిస్తారో ఒక వ్యక్తిని చంపడానికి రౌడీస్ వెలగెళ్తారో అదే క్రమంలో కత్తులు, కటార్లు పట్టుకొని ఎళ్లి చంపే ప్రయత్నం సినిమాలో చూపిస్తుంటారు. అదే విధంగా చెయ్యాలి, వ్యూస్ పెరుగుతారంటూ అయితే మాత్రం ఇక్కడ మైనర్ బాలులను ఉపయోగించుకొని అదే సీన్ రిపీట్ చేసి కత్తులు, కటార్లతో పట్టుకొని తిరిగేలా ఒక భయానకమైన వాతావరణం సృష్టించేలా అయితే మాత్రం వీడియోలు చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు ఓ రౌడీ షీటర్. ఈ సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఈ వీడియోలు కొత్తగా జాయిన్ అయినటువంటి సీఐ నవీన్ కుమార్ అది గ్రహించి ఎవరు చేశారో ఆ వీడియోలనేది మాత్రం అది గ్రహించి అతను అదుపులోకి తీసుకొని ఈరోజు అయితే మాత్రం అతనిపై తగు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించింది. దీనికి విషయానికి సంబంధించి అయితే మాత్రం అసలు ఆ రౌడీ షీటర్ ఎవరు? ఎందుకు చేయవలసి వచ్చింది ఈ వీడియోలు అనేది పాటు మనతో పాటు టౌన్ సీఐ నవీన్ గారు ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి. ఇటువంటి సంఘటన ఎప్పుడు ఇక్కడ లేదు. అటువంటిది ఇక్కడ ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, రౌడీలుగా ప్రవర్తించి అటువంటి వీడియోలు పెట్టడం పట్ల చాలా వరకైతే భయపడే పరిస్థితి కనిపించింది. దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? యెస్ సార్. మాకు యాక్చువల్‌గా నా నా దృష్టిలోకి ఒక వీడియో అనేది వచ్చిందండి. అది ఇక్కడ వైరల్ అయింది. ఆ వీడియోలో చూస్తే ఒక ఒక వ్యక్తి కొందరు మైనర్ వెనక కనిపించిన ఒక 7 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఆహ్, ఈ స్టా మన వికెట్స్ అలాగే ఎవరైతే పెద్ద వ్యక్తి ఉన్నాడో అతను ఒక కత్తి పట్టుకొని వెనక ఒక సినిమా మ్యూజిక్ పెట్టి వీళ్ళొక ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అది ఎలా ఉందంటే చూస్తే ఎవరినో బెదిరించడానికి అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఆయన మాటలు వెనక నుంచి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవి వచ్చి చూస్తే నేను దాన్ని మళ్ళీ మరొకసారి ఇంకోసారి చూసి వెరిఫై చేసి ఈయనెవరు అని చెప్పి చూస్తే మా మా రికార్డ్‌ని బట్టి ఈయన ఓల్డ్ రౌడీ షీటర్ అని తెలిసింది. దానికోసం ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే టొంపల అనిల్ అని చెప్పేసి ఈయన రౌడీ షీటరు. ఈయన మీద సంతకోటలో ఒక కేసు ఉంది. అది 106/24 దాంట్లో ఇతను ముద్దాయనమాట. ఈయనతో పాటు ఇంకొందరు ఉన్నారు. అయితే ఈ వెనకున్న పిల్లలందరూ మాత్రం అంతా స్టూడెంట్స్. వీళ్ళంతా ఎవరు దీనికి ఎంత అట్రాక్ట్ అయ్యారని చెప్పేసి అక్కడ నాకు డౌటొచ్చింది. డౌటొచ్చి నేను ముందు వాళ్ళందరూ ఎవరని వాళ్ళని వెరిఫై చేశా. సో, అంతా స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అరే! ఈళ్ళని ఒక రౌడీ ఎలిమెంట్ లాగా రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తులో ఇటువైపు అట్రాక్ట్ అయిపోయి తయారైపోతారేమో అనే ఉద్దేశం కోసం మేము అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. కేసు కూడా రిజిస్ట్రేషన్ చేసాం. ఇదిలా చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా పేరెంట్స్ కొంతమందయితే రీల్స్ చేసే పరిస్థితికి పిల్లలతో చేసే పరిస్థితి కనిపించింది. మీ తల్లిదండ్రులు గాని, మీరు పట్టణ వాసులే గాని ఎటువంటి మీరు చర్య అవేర్‌నెస్ ఇవ్వాలనుకుంటున్నారు? యెస్ సార్. రీల్స్ తీ రీల్స్ చేసుకోవచ్చు. రీల్స్ చేయొద్దని ఎవరు అనరు. బట్ కాకపోతే అది కంటెంట్ ఏంటనేది చూడాల. ఈవెన్ మన ఇంట్లో మనం సరదాగా కొన్ని చేసుకుంటాం. ఏదో అది ఆట పట్టించుకోవడానికి అవన్నీ ఏదో సరదాగా ఉంటాయి. ఫన్నీగా ఉంటాయి. కానీ ఏదో ఉద్దేశం ఎవరినో మనం బెదిరిస్తున్నాం ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మేబీ అందరూను కంప్లెయింట్ ఇచ్చి చూసి బెదరొచ్చు కదా! ఇది నా కోసం చేసాడేమో అని చెప్పేసి. సో, మనం ఏ వీడియో చేసినా గూడా నీవు మారణాయుధాలు పట్టుకొని వీడియో చేసినంత అంత అవసరం నీకు దేనికి? నువ్వు రౌడీ అవుతావా? లేకపోతే సినిమాలకెళ్తావా? సినిమాకెళ్ళడానికైతే నువ్వు పెట్టుకొని ఎవరికో పంపించుకోవాలా. అంతే తప్పించి నువ్వు ఇక్కడ నీ వెనక మైనర్‌లని పెట్టి ఇలా వీడియో తీయడం కరెక్ట్ కాదు. మైనర్ అనేవాడు ఒక రౌడీ షీటర్‌తో కలిసి ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడంటే అది రేపు పొద్దున్న అతను అట్రాక్ట్ అయిపోతాడు. ఎందుకంటే నీకు షీట్ ఉంది. గ్యారంటీగా అట్రాక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పోలీసున్నాను. నేను రేపెళ్ళి ఎక్కడో ఒక స్పీచ్ ఇస్తాం. ఆటోమేటిక్‌గా నన్ను చూసి 1 ఆర్ 2 మెంబర్స్ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరున్నారు. మీ అతనికి ఫ్యూచర్‌లో ఒక యూట్యూబర్ అవ్వాలనుంది, లేకపోతే విలేకరు అవ్వాలనుంది. నేను సమాజం కోసం ఏదో చేయాలనుకుంటున్నాను. అరే మనోడు బాగా చేస్తున్నాడు. ఈళ్ళలాగా నేనైతే ఎలా ఉంటది అని అనుకుంటారు. సో, ఇది కామన్. ఆ ఏజ్‌లో దేనికైనా అట్రాక్ట్ అయిపోతారు. సో, అటువంటిది మంచి పనులకి అట్రాక్ట్ అయితే గుడ్. ఈ ఇన్‌స్టా వల్ల, రీల్స్ వల్ల. అది బ్యాడ్ థింగ్స్‌కెళ్తే అది ఇంకా ఆటోమేటిక్‌గా అది తల్లిదండ్రుల తాలూకా లోపమని అంటాం అది. అది మనం పోలీస్ తరపున చేయవలసిందంతా మేము చేస్తాం. అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లు పెడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు ఇదే పని. ఇప్పుడు ఇంటింటికి గూడా ఎళ్లి మా ఎస్పీ గారైతే ఇప్పుడు కొత్తగా ఇంటింటికెళ్ళి పాంప్లెంట్ ఇస్తున్నాం. మహిళల రక్షణ కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు విజయనగరం పోలీస్ అని జెప్పేసి. అలాగే డిజిటల్ అరెస్ట్ గురించి మేము అందులో ఉంది. అలాగే మేమొచ్చే 100 కాల్, 112 కాల్ వాటి యూజ్ ఏంటి అదుంది. ఇంకా ట్రాఫిక్‌కి సంబంధించిన అవేర్‌నెస్ క్యాంప్ ఉంది. డ్రగ్స్ ఎళ్ళొద్దు. ఎళ్తే ఏమవుతుంది? ఇలా మేము ఇంటింటికెళ్ళి పాంప్లెట్‌లు ఇస్తున్నాం.
ఇలాగ ఇచ్చినప్పుడు కూడా మీరు అవ్వకపోతే అది మీ లోపం. అది కొంచెం చూసుకోవాలి తల్లిదండ్రులు. ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే ఇదే ఫస్ట్ టైం ఈ వీడియోలు అయితే హల్చల్ చేయడం జరిగింది. ఇకపై గాని అటువంటి వీడియోలు ఎవరైనా చేసిన యెడల వాళ్ళకి మీరు ఎటువంటి శిక్ష విధించే పరిస్థితి కనిపించదు. పక్కా ఆర్మ్స్ యాక్ట్ ఏసేస్తామండి. దాంట్లో తిరిగే లేదు. ఇటువంటివి వచ్చాయంటే ఇంకా ఇప్పుడు అందులో ఇది చెప్పాను కదండీ! ఇప్పుడు జువెనైల్స్ ఉన్నారు. సో, జువెనైల్స్ ఉన్నారు. ఆళ్ళనేమో వాళ్ళు మైనర్స్ పెట్టారు. నేను జువెనైల్ యాక్ట్ ఏసాం. ఇది ఫస్ట్ టైమ్. ఆ! పక్కా యాస్ పర్ లా ఎళ్ళిపోతాం. యాస్ పర్ లా ఎళ్తాం. ఆ 2, 3 కేసులు ఇలాగ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం. ఆస్తులు జప్తుకి కూడా ఎళ్తాం. ఇలా చూసుకున్నట్లయితే మన వరకు తెలిసైతే మాత్రం ఇటువంటిది ఎక్కడా లేదు. అటువంటిది మీరు ఇలా ఎలా క్యాచ్ చేశారు? మీకు ఈ ఆలోచన ఎలాగొచ్చింది? అటువంటిది వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇది గాని జరిగితే పిల్లల ఫ్యూచర్ పోద్దని చెప్పి మీకు ఒక ఆలోచన వచ్చింది. మీకు ఎలాగ నాకు యాక్చువల్‌గా అదేంటంటే నేను ఆ వీడియో చూసినాక ఈడు ఎలా బైక్ అవనివ్వండి, ఆయన తీసే సొఫిస్టికేటెడ్ ఫోన్ అవనివ్వండి, ఒక అన్‌ఎంప్లాయీకి ఈయనకి ఇన్ని ఎలా వస్తాయి? ఈయనకేంటి అసలేంటి సోర్స్ ఏంటి? ఈ దృష్టిలో కొంచెం నాకు అది ఐడియా వచ్చింది. ఐడియా వస్తే ఈయన ఏ ఏరియాలో తిరుగుతాడు అని చూస్తే మనకి ఒక వెల్ నోన్ ఏరియా రాజాంలో అక్కడ సమ్ స్కూల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఏరియాలో తిరిగి అక్కడ ఏదైనా గొడవైనా కూడా ఈయనెళ్ళి సెటిల్మెంట్ చేస్తాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, స్టూడెంట్స్ మధ్యన గొడవలు పెట్టేసి ఈయన అక్కడికెళ్ళి అది సెటిల్మెంట్ చేసేసి ఈయన దాని మీద లబ్ధి పొందుతాడు ఇండైరెక్ట్‌గా. అది కామన్ జస్ట్ మామూలుగా ఆలోచిస్తే వచ్చే విషయం. సో, స్టూడెంట్స్‌కి కూడా నేను చెప్తున్నాను, టీచర్స్‌కి కూడా చెప్తున్నాను. లోనికి అలో చేయొద్దు ఎవరినను ప్రిమిసెస్‌లోకి. పిల్లలు కూడా ఏం చేస్తున్నారో చూడాలి. సో, నేను ఇక్కడ కంట్రోల్ చేసేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మాకెవరైతే ఉన్నారో ఇప్పుడు మొన్నొచ్చిన ఈ వీడియోలో ఎవరున్నారో ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు పిలిచాం. ఆ పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పాం. ఎలా పెంచాలి, ఇలా చేయకూడదని చెప్పాం. చిన్న పిల్లలండి అట్రాక్ట్ అయిపోతారు. సో, అది ఆ బాధ్యత అనేది మా మీద ఉంది. తల్లిదండ్రుల మీద కూడా ఎక్కువుంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకి ఈ విషయం చెప్పడం జరిగిందా? జరిగిందండి. సార్ మా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి దృష్టిలో పెట్టాం. సార్ అయితే అస్సలు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా రౌడీయిజం వచ్చిందా దాన్ని మరి కూకటి నొక్కి పడేయాలి, తొక్కి పడేయాలన్నారు. అది జరుగుతది. ఏదైతే విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి డోల్పేట గ్రామానికి చెందిన ఒక రౌడీ షీటర్ టొంపల అనిల్ కుమార్. గతంలో ఆయనపై బోలెడు కేసులున్నాయి. ఇప్పటికే రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యి ఉండే పరిస్థితి. అందులో క్రమంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మైనర్ బాలుల్ని ఉపయోగించుకొని తన ఏదైతే సొంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అయితే ఉందో, ఆ ఖాతాలో కొన్ని వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాడు. సినిమాలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళేటప్పుడు రౌడీలు, విలన్లు ఎలాగ వెళ్తారో కత్తులు, కటార్లు, సుత్తులు పట్టుకొని అదే క్రమంలో సినిమాలో చూపిస్తున్నప్పటికీ అదే క్రమంలో ఇక్కడ ఈ రాజా మున్సిపాలిటీ పరిధి డోల్పేట గ్రామం ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే ఈ మైనర్ బాల్‌ని ఉపయోగించుకొని అదే కత్తులు, కటార్లతో ఎవరైతే చంపడానికి వెళ్తున్నారో అనే సీన్‌లు అయితే మాత్రం చూపించి తన ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉందో ఈ వీడియోలన్నీ రికార్డ్ చేసి అయితే అప్‌లోడ్ చేసే పరిస్థితి కనిపించింది. ఆ వీడియోలో ఈ రాజాం పట్టణంలో అయితే హల్చల్ కావడంతో ఈ చుట్టుపక్కల రాజాం పట్టణంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పట్టణవాసులు కావచ్చు, పిల్లలు వీళ్ళందరూ భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపించింది. ఇది గ్రహించిన న్యూ జాయిన్ అయినటువంటి పట్టణ సీఐ నవీన్ కుమార్ ఆ వ్యక్తిని పిలిపించి ఎవరనేది మాత్రం ఆ వ్యక్తిని గతంలో ఉండేటువంటి ఆ అనిల్ రౌడీ షీట్ అయితే ఉంది. ఇప్పుడు కూడా రౌడీ షీట్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఆ రౌడీ షీట్‌ని ఓపెన్ చేసుకొని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఈ వీడియోలకైతే ఉపయోగించుకున్నారో మైనర్ బాల్‌ని వాళ్ళు పిలిపించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా పిలిపించి అయితే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువంటిది గాని మళ్ళీ రిపీట్ అయితే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ రౌడీ షీటర్ అయితే ఉన్నాడో ఆ రౌడీ షీటర్‌ని అయితే మాత్రం అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్ పంపించే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదో ఇది జరిగిందో ఇటువంటిది గాని మళ్ళీ ఈ రాజాంపట్నంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మాత్రం ఇటువంటిది గాని రిపీట్ అయ్యి రౌడీలా ప్రవర్తించే పరిస్థితి చేసుకున్నట్లయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. ఏది ఏమైనా సరే ఏదైనా జిల్లా ఎస్పీ గారు ఆ దామోదర్ ఆదేశాల మేరకు ఇటువంటి రౌడీయిజంగానే ప్రవర్తించినా అటువంటి ఎక్కడ పాలన ప్రారంభం చేసినా సరేప్పటికీ అటువంటి వారికి కఠిన చర్యలు తీసుకుని కఠిన శిక్ష వేయాలని చెప్పేసి అయితే మాత్రం ఎస్పీ గారు ఆదేశించారని చెప్పేసి ఈరోజు నవీన్ కుమార్ మనతో చెప్పడం జరిగింది. ఈ విషయంపై అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే కూడా తల్లిదండ్రులకు కూడా ఒక సూచనలు ఇచ్చారు సీఐ గారు. ఏదైనా ఇలాంటి పోస్టులు చేస్తున్నారో, రీల్స్ చేస్తున్నారో పిల్లల్ని అబ్జర్వేషన్ చేయండి. ఎటువంటి పోస్టులు పెడుతున్నారో ఇటువంటివి చూసుకొని జాగ్రత్త చేయండి. ఎటువంటి మామూలుగా చేసుకోవచ్చు. పాటలు, డాన్సులు, పూజలు రీల్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇటువంటి రౌడీ సంబంధించి ఇటువంటి పోస్టులు అని పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు సీఐ నవీన్ కుమార్ గారు. రాజంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి సురేష్ ఆర్టీవీ.